గమనించాలండి. నాలుక కోసి కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని మెట్ల కాలనీలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బాణాసంచా తయారీ కేంద్రంపై పోలీసులు మెరుపుదాడి చేపట్టారు. సుమారు 1,00,000 విలువైన నల్లమందు, సల్ఫర్, సూర్యకారం, ఎలక్ట్రికల్ పౌడర్తో పాటుగా బాణాసంచా తయారీకి ఉపయోగించే ముడి సరుకు 5,000 వాలా షార్ట్స్, తారాజువాలను స్వాధీనం చేసుకున్నారు. తయారీదారుడు గాదే ఏసుకుమార్ పై కేసు నమోదు చేశారు. అక్రమంగా బాణాసంచా తయారీ, నిల్వ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పి గన్నవరం సర్కిల్ అంబాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచవరం విలేజ్ మెట్ల కాలనీలో గాదే యేసుకుమార్ అనే వ్యక్తి దగ్గర మనం అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ నిమిత్తం రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మన అంబాజీపేట ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది, అలాగే మన సర్కిల్ క్రైమ్ సిబ్బంది అందరం కూడా ఒక్కసారిగా రైడ్ చేయడంతో అక్కడ అక్రమ బాణసంచి నిల్వలతో పాటుగా ఆ తయారీ కూడా చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దానితో సుమారు ₹1,00,000 విలువ చేసే బ్లాక్ పౌడరు, సూర్యకారం, సల్ఫరు, పొటాషు, అలాగే ఎలక్ట్రికల్ వైర్లు, ఎలక్ట్రిక్ పౌడరు, తారాజువ్వులు, అలాగే కొన్ని 4 షార్ట్ బాక్సులు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుని వాటిని సేఫ్ కస్టడీ నిమిత్తం మ్యాగజైన్లోకి తరలించడం జరిగింది. ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. మన ఎవరైతే ఈ పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఈ 4 మండలాల్లో ఎవరైనా సరే అక్రమంగా బాణాసంచా నిల్వ ఉంచినా, అమ్మినా, కొన్నా, రవాణా చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా కూడా బాణాసంచా తయారీ కేంద్రాలు ఏది కూడా పర్మిషన్ లేవు. ఇప్పుడు నెక్స్ట్ దీపావళి ఇంకొక 3-4 నెలల్లో దీపావళి వస్తుందనే ఉద్దేశంతో ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేసినా, లేకపోతే పాతగా దీపావళి షాపులు ఆల్రెడీ గతంలో టెంపరీ లైసెన్స్ పొంది అప్పుడు అమ్మి మిగిలింది ఏదన్నా ఉండి ఇంట్లో దాచుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా తీసుకొచ్చి మాకు వసిపరచండి దయచేసి. అలాగే